హలో గాయ్స్, హెయిర్ ఎక్కువైపోయిందని చెప్పేసి మా అమ్మ సాగొడితే ఈరోజు మేము హెయిర్ కట్కి వచ్చాము. గడ్డం జుట్టు తీపిచ్చేసిన తర్వాత ఫేస్ మీద ట్యాన్ ఉందని చెప్పి డీ ట్యాన్ కూడా చేపించేశాను. ఇలాగా ఫేస్కి ఒక ప్యాక్ వేసేసి ఒక ఏసీ రూమ్ లో పడేశారు ఒక 10 to 15 minutes వరకు. అండ్ దాని తర్వాత షజామ్, ఫేస్ మీద ట్యాన్ పోయింది. అట్లీస్ట్ నేను అనుకున్నంత వరకు నాకైతే కొంచెం గ్లో వచ్చినట్టు అనిపించింది. అండ్ ఆ రోజు మేము బయటికి వెళ్దాం అనుకున్నాం రెస్టారెంట్ కి, బట్ అక్కడే బిల్ అనేది 3100 అలా అయింది అరౌండ్. సో ఎక్కువైపోవడంతో మా అమ్మ రేపు వెళ్దాం లేరా అని చెప్పేసి అండ్ అంది. దాని తర్వాత టేబుల్స్ కూడా చూస్తే ఆ రోజు టేబుల్స్ కూడా అవైలబుల్ లేవు. సో సచ్చినట్టు రేపే వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు మనం టాకో బెల్ లో ఒక టేబుల్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. దాని మీద మనకి బిల్లో 25% డిస్కౌంట్ వస్తుంది. అంటే నేను మా అమ్మ రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఈ టాకో బెల్ మన పీవీపీలో ఉంటుంది. ఆల్మోస్ట్ మీలో చాలా మంది వెళ్ళి ఉంటారు, బట్ ఇది మీకు ఈజీగానే కనిపిస్తుంది కొత్త వాళ్ళైనా సరే. నేను మా అమ్మ ఆర్డర్ ఇచ్చి కూర్చోగానే ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గానే వచ్చేసింది. అండ్ ఫుడ్ని చూడగానే నా ఫస్ట్ రెస్పాన్స్ వచ్చేసి ఫుడ్ అనేది చాలా తక్కువ అండ్ ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ మాకు ఒక ఇష్యూ అనేది ఫేస్ చేశాను అనమాట. బిల్ వాళ్ళు చూపించినప్పుడు అక్కడ 881 అని చూపించింది స్క్రీన్లో. అండ్ దాని తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేసి ఇదంతా చేసిన తర్వాత మా ఫోన్కి వచ్చిన బిల్లో మాత్రం 793 సంథింగ్ అలా ఉంది. వాళ్ళు మనీ బ్యాక్ ఇవ్వాలి కదా, లేదు ఇవ్వలేదు. కనీసం చెప్పాలి కదా, మాకు అడగడం అనేది మా మాట, వాళ్ళైనా ఇవ్వాలి కదా, లేదు. సో మళ్ళీ అక్కడ మీరు కాంబో సైజ్ చేయకూడదు, జొమాటో ద్వారా పే చేస్తే ఓన్లీ అయ్యే తీసుకోవాలి అది ఇది అని చెప్పి చిరాకు తెప్పించారు. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా నాట్ అప్ టు ది మార్క్. నేనైతే దీనికి వాళ్ళు పెట్టిన ఇరిటేషన్ మొత్తానికి కలిపి ఫుడ్కి అయితే నేను 3 ఇస్తాను. బట్ రెస్టారెంట్ మాత్రం చూడడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అనేవి అన్లిమిటెడ్ ఉంటాయి. సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈ అన్లిమిటెడ్ కూడా తీసేసి ఈసారి 5 రీఫిల్సే పెట్టారు. సో తినడం అయిపోయిన తర్వాత అలా మైండ్ రిఫ్రెషింగ్ కోసం షాపింగ్కి వెళ్ళాను. తీరా అక్కడ ఉన్నాయి చూస్తే నాకు ఏమీ కొనాలో తెలియక నాకు అంత ఐడియా ఉండదు. సో ముక్కు మీద పోర్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక న్యూస్ స్ట్రిప్ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. దట్స్ ఇట్, బాయ్.